ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 21వ తేదీ. అబ్రహాము దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. రోమాపత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. అబ్రహాము తన శరీరం వంక చూసుకుంటే అతనికి స్పష్టంగా తెలిసిపోయేది అది మృతతుల్యమని. అయినా అతడు నిరుత్సాహపడలేదు. ఎందుకంటే అతడు తన వంక చూసుకోవడం లేదు, సర్వశక్తుడైన దేవుని వైపు చూస్తున్నాడు. వాగ్దానాన్ని పట్టుకుని తొట్టుపడలేదు. జలపాతంలా మీదికి ఉరుకుతున్న ఆశీర్వాదాల క్రింద నిటారుగా స్థిరంగా నిలబడ్డాడు. నీరసమైపోలేదు గాని ఉన్న కొద్దీ విశ్వాసంలో బలం పొందాడు. ఉన్న కొద్దీ దృఢకాయుడైనాడు. ఇబ్బందులు స్పష్టంగా తెలిసిపోతూ ఉన్నాయి. ఆయన సర్వ సామర్థ్యాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచాడు. వాగ్దానం చేసిన వాడు నెరవేర్చడానికి మామూలు సమర్థుడు కాదు, అత్యంత సమర్థుడు, సంపూర్ణ సమర్థుడు. ఎంత సమర్థుడంటే ఆ సామర్థ్యత ముందు ఆ వాగ్దానం నెరవేర్చడం అన్నది ఎంతో అల్పమైన విషయం. దేవుని శక్తి సామర్థ్యాలు అపారం. లోటు అంతా మనలోనే ఉంది. మన ప్రార్థనలు, మన ఆలోచనలు, మన విజ్ఞాపనలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. మనం ఆశించేది చాలా అల్పమైన వాటిని. ఆయన మనలను శ్రేష్టమైన సంగతులను గురించి ఆలోచించమని అంటున్నాడు. మనల్ని గొప్ప గొప్ప విషయాలు అందుకోవడానికి అర్హులుగా చేయాలని చూస్తున్నాడు. ఆయన్ని అపహాస్యం పాలు చేయవచ్చా? మన పరమదాత అయిన దేవుని దగ్గర మనం ఇంతవరకే అడగాలని కానీ, ఇంతవరకే దొరుకుతుందని కానీ హద్దులంటూ లేవు. అయితే ఇక్కడున్న షరతు ఒక్కటే, ఆశీర్వాదాలనేవి మనలోని పరిశుద్ధాత్మ శక్తికి అనుగుణంగా దొరుకుతాయి. దీవెనల ఖజానాపైకి దేవుని దివ్య వాగ్దానాల నిచ్చెన మీదుగా ఎక్కిపోండి. తాళం చెవిని ఉపయోగించినట్టుగా వాగ్దానాన్ని ఉపయోగించి దేవుని కృప, అభిమానం అనే సంపదల్ని చేజిక్కించుకోండి.